తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు? ఇప్పుడు ఇదే రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఎంపీలుగా గెలిచిన నేతల్లోనే సీనియర్లకు ఆ పదవి వస్తుందని ఇప్పటి వరకు చర్చ జరిగింది. కానీ ఇప్పుడు కొత్త పంచాయతీ మొదలైంది. అన్నీ వారికే ఇస్తే మా సంగతి ఏంటంటూ సీనియర్లు పెదవి విరుస్తున్నారట. తమకు అవకాశం ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నారట. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం నేతల్లో తీవ్ర పోటీ నెలకొంది. అధ్యక్ష పదవిలో పాత కొత్త నేతలంటూ సరికొత్త పంచాయతీ మొదలైంది. పాతవారిని కాదని కొత్తవారికి అసెంబ్లీ, పార్లమెంటు టికెట్లు ఇచ్చారు. అధ్యక్ష పదవి మాత్రం మొదటి నుండి పార్టీలో ఉన్న సీనియర్ నేతలకే ఇవ్వాలని ఢిల్లీ కేంద్రంగా సీనియర్లు లాబియింగ్ ప్రారంభించారు. జాతీయ నాయకత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం కూడా చేస్తున్నారట. కిషన్ రెడ్డికి రెండోసారి కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చిన దగ్గర నుంచి తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్ అనే అంశం పొలిటికల్ సర్కిల్స్ లో ట్రెండింగ్ గా మారింది. అయితే ఇందులో ప్రధానంగా ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావుతో పాటు మరికొందరి పేర్లు ప్రధానంగా వినిపించాయి. గతంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన లక్ష్మణ్ కూడా రేసులో ఉన్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఎమ్మెల్యే లేదా ఎంపీకి అవకాశం ఇవ్వచ్చనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. అయితే వీరే నెక్స్ట్ చీఫ్ అంటూ పలువురు పేర్లు తెరపైకి రావడంతో మేము సైతం రేసులో ఉన్నామంటూ కొందరు మొదటి నుండి పార్టీలో ఉన్న నేతలు ముందుకొస్తున్నారట. పార్టీలో వివిధ పదవుల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులుగా పనిచేసిన నేతలు ఈసారి పగ్గాలు తమకే ఇవ్వాలని కోరుతున్నారని సమాచారం. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పార్టీ పెద్దలను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని అడిగినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక మల్కాజ్గిరి ఎంపీ టికెట్ త్యాగం చేశానని, మొదటి నుండి పార్టీలో ఉండి సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే నాయకుడినంటూ ఆయన సీరియస్ గా ఢిల్లీలోనే మకాం వేసి తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారట. ఇక జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి కూడా ఆ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈయనతో పాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డిలు సైతం ఒక్క ఛాన్స్ అంటూ ప్రయత్నం చేస్తున్నారట. మరో సీనియర్ నేత పేరాల శేఖర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి సైలెంట్ గా తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. వీరంతా తమ మనసులో ఉన్న మాటను అధిష్టాన పెద్దలకు చేరవేస్తున్నారట. అయితే పార్టీ శ్రేణులు మాత్రం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందరి నేతలను కలుపుకొనిపోయే వ్యక్తి కావాలని శ్రేణులు సూచిస్తున్నాయి. మొత్తానికి పగ్గాల కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎప్పుడు కొత్త చీఫ్ను నియమిస్తుంది, ఎవరి వైపు అధిష్టానం మొగ్గు చూపుతుంది అనే ఉత్కంఠ నెలకొంది.